ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన హామీలలో కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, రానున్న రోజుల్లో రైతు బంధు, రైతు భరోసా, మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ పెంపు పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం అందరికీ నచ్చడం లేదని, పేద మహిళలు ఆర్థికంగా నష్టపోకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సన్నవడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ సైతం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ పథకంలో పంపిణీ చేశామని, రానున్న రోజుల్లో మరో 10,000 కోట్ల రూపాయలు కేటాయించి రుణమాఫీ కానీ రైతులకు అందిస్తామని అన్నారు. మహిళా సంఘాల వారు ఆర్థికంగా ఎదగడానికి, పలు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఇటీవల కాలంలో 150 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని వివరించారు. గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మన ఇంచెర్ల గ్రామంలో 20 లక్షలతోటి గ్రామ పంచాయతీ నిర్మాణానికి కూడా మొదటి శంకుస్థాపన, అదే విధంగా పోలీస్ హెడ్ క్వార్టర్లలో కూడా మరి 80 లక్షలతోటి ఇక్కడ ఇంచెర్లది, అది కూడా ఇంచెర్లకు అవుతుంది, సీసీ రోడ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి మన కలెక్టర్ గారికి, PRE గారికి, ఎంపీడీఓ, ఇతర అధికారులు, గ్రంథాలయ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్, అదే విధంగా పెద్దలందరికీ కూడా, గ్రామ పంచాయతీ మండల గ్రామ నాయకులు, PSA చైర్మన్, మహిళా సోదరిమణులు అందరికీ నమస్కారం. 30 గొర్రెలకు, అదే విధంగా బర్లకు కూడా, షెడ్లకు కూడా శాంక్షన్ ఇచ్చినాం. అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చినాం. అదే విధంగా 1,50,00,000తోటి 1,50 లక్షలుగా మహిళా భవన్ అది మీ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తున్నట్టుంది. అది కూడా జిల్లా సమైక్య భవనాన్ని కూడా ఇక్కడే నిర్మిస్తా ఉన్నాం, ఆ మెయిన్ రోడ్ మీద మహిళా సంఘాల వాళ్ళ కోసం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇలా ఉచితంగా బస్సు పెడితే ఉచిత బస్సు ఇవ్వడం అన్నాడని కొంతమంది వీడియోలు చేసి పెడతారు. ఎక్కనమ్మా ఎక్కకపోయా, ఎక్కటోళ్ళకైతే అవసరం ఉండదా లేదా? అవసరం ఉందా లేదా అక్క? ఇప్పుడు రోజు పోతాను అక్క, మీరు చెప్పాలి. ఇప్పుడు కొంతమంది సరే వాళ్ళు ఉన్నోళ్ళు ఎక్కకపోవచ్చు, కానీ లేనోళ్ళకైతే అవసరం కదా, బస్సు ఎక్కేటోళ్ళకైతే రోడ్డు పెట్టమని అంటారు. ఇలా సన్న ఓట్లకు రేపటి నుంచి మళ్ళీ మా ఇంటింటికి సన్న బియ్యం ఇవ్వాలని, సన్న ఓట్లకు ప్రత్యేకంగా పంట పండించి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 18,000 కోట్లు రైతు రుణమాఫీ అయింది. గత ప్రభుత్వం చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అవి పెండింగ్ ఉన్నాయి. ఇంకా 10,000 కోట్లు కూడా సీఎం గారు తొందరలోనే వేసి మిగతా రుణమాఫీ అందరిది కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఇంచెర్ల దగ్గరనే, ఆ మెయిన్ రోడ్ దగ్గర మా జిల్లా సమైక్య మొత్తం జిల్లాలో